ఎప్పుడు బయటకు వెళ్దాం బిర్యానీ తిందామనేనా? మొన్న బడ్జెట్ రిలీజ్ అయింది, దానికోసం ఏమైనా తెలుసుకున్నావా? నా బడ్జెట్ రిలీజ్ అవగానే సెన్సెక్స్ 600 పాయింట్స్ కి తగ్గిపోయింది. ఎందుకో తెలుసా? గవర్నమెంట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎస్టీటీ పైన హైక్ ఇచ్చింది. అసలు ఎస్టీటీ అంటే నువ్వు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్ కి కట్టాల్సిన ఎక్స్ట్రా ట్యాక్స్. సో దీని వల్ల ఒకేసారి హెవీగా సెల్లింగ్స్ అయ్యాయి. సో సెన్సెక్స్ 600 దాకా పడిపోయింది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్న ట్యాక్స్ రిలీఫ్ పైన అయితే ఎలాంటి మేజర్ చేంజెస్ కనిపించలేదు. డైలీ ఎక్స్పెన్సెస్, ట్యాక్స్ స్లాబ్స్ పైన కూడా ఎలాంటి ఎక్కువ చేంజెస్ కనిపించలేదు. సో ఈసారి కూడా సేవింగ్స్ కొంచెం కష్టమయ్యేలానే ఉన్నాయి. కమింగ్ టు ద పాజిటివ్ సైడ్, 17 క్యాన్సర్ అండ్ 7 రేర్ డిసీజెస్ మెడిసిన్స్ పైన కస్టమ్ డ్యూటీస్ ని ఇప్పుడు కంప్లీట్ గా రిమూవ్ చేశారు. సో ఇప్పుడు ఈ మెడిసిన్స్ చాలా తక్కువ ప్రైజెస్ కే దొరుకుతాయి. అబ్రాడ్ లో స్టడీస్ ఆర్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు టీసీఎస్ అనేది 5% ఆర్ 20% నుంచి 2% వరకు తగ్గిపోయింది. సో ఇప్పుడు మీరు అబ్రాడ్ కి మెడికల్, ట్రావెల్ ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్ ని పంపిస్తున్నట్టయితే దానిపైన మీకు అప్ఫ్రంట్ ట్యాక్స్ కలెక్షన్ అనేది తగ్గుతుంది. ఈసీఎంఎస్ స్కీమ్ అవుట్లే ఇప్పుడు 40,000 crores కి ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఇండియాలో జస్ట్ చిప్ అసెంబ్లింగ్ ఒకటే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఇండియాలో ఇద్దరికి సూపర్ గా హెల్ప్ చేయబోతోంది. ఫారిన్ క్లౌడ్ సర్వీస్ ఫర్మ్స్ ఏవైతే ఇండియన్ డేటా సెంటర్స్ ని వాడుతున్నాయో వాటికి 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. అంటే 21 years వరకు నో ట్యాక్సెస్. ఇప్పుడు వీటి రెంట్ ఎవరు కలెక్ట్ చేస్తారు? ఇండియన్ డేటా సెంటర్ ఓనర్స్. రీసెంట్ గా అదానీ అండ్ జియో పెద్ద డేటా సెంటర్ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేశాయి. అదానీ అయితే గూగుల్ తో ఒక ఏఐ డేటా సెంటర్, అండ్ జియో అయితే జామ్ నగర్ లో 3 GW ఉన్న డేటా సెంటర్ ని. సో ఇది ఎవరికి హెల్ప్ చేస్తుందో అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ బ్యాక్, 7 న్యూ హై స్పీడ్ రైల్వే కారిడార్స్ రాబోతున్నాయి. ఇందులో మనకు ఉపయోగపడే 3 రూట్స్: హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్ టు చెన్నై. బడ్జెట్ మేజర్ ఫోకస్ పెట్టింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ గుడ్స్. దీనికి 12.2 lakh crores దాకా బడ్జెట్ ని అలొకేట్ చేసింది. ఈ బడ్జెట్ కి కంక్లూజన్ అంటే షార్ట్ టర్మ్ పైన ఎక్కువ ఫోకస్ లేకపోయినా కానీ లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేసిందనే చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ నుంచి హైపర్ లోకల్ దాకా ఎలాంటి న్యూస్ అయినా ఫస్ట్ మీకు తెలియాలంటే డౌన్లోడ్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.